ఉదయ కాలమున చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. అలాగే దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన కృపలో భద్రపరిచి రక్షించుకొని మనలను సజీవ లెక్కలోంచి మరి యొక్క దినము అలాగే జూమ్ మీటింగ్ 4232వ రోజును దేవుడు మనకు అనుగ్రహించినాడు గనక దేవుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమైనా. ఈ సమయంలో మరి యొక్క జూమ్ మీటింగ్ చేరి వచ్చిన వారందరికీ ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. జూమ్ మీటింగ్ ను ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు మరి ప్రారంభ ప్రార్థన చేయాలని పేతురన్న గారిని మరి ప్రారంభ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. పేతురన్న గారు ప్రారంభ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెందల కాడిని ఈ విధంగా లేచి జూమ్లో కనెక్ట్ అయ్యి మీ స్వరాన్ని వినాలని, మీ వాక్యాలు వినాలని ఆసక్తి కలిగి జూమ్లో కనెక్ట్ అయ్యి ఈ విధంగా ప్రతిదినము మీ మాటలు విని ఆత్మీయంగా బలపడటానికి, మా అవలోట్లు సరి చేసుకోవటానికి మమ్మల్ని మీరు పురుకొలుపుతూ సిద్ధపరిచి జూమ్లో ఈ విధంగా మమ్మల్ని పురుకొలుపుతున్నందుకు స్తుతిస్తుంటున్నాం. అయా, అనేకులు ఈ దినం ఈ సమయం చూడలేకపోయినను అయోగ్యులమైన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జోసఫ్ అన్నను ఈ దినం మా కొరకు సిద్ధపరిచి లేఖనాలను మాకు అందించడానికి మీరు సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాం. పాటలు పాడవలసిన మా ప్రియులు చంద్రాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పాటలు పాడుతుండగా సహాయం చేయండి. నడిపిస్తున్న మీ దాసుని బట్టి మీ సరిధిలో ప్రార్థిస్తుంటున్నాం. కనెక్ట్ అయిన వారందరం బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో అందరూ వచ్చి జూమ్లో కనెక్ట్ అయ్యి మీ మాటలు విని తెప్పరిల్లటానికి, ఆత్మీయంగా బలపడటానికి, లోకంలో జీవించటానికి కావలసిన శక్తి బలాన్ని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని పురుకొల్పండి, సిద్ధపరచండి. ఈ జూమ్లోనైనా పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆత్మీయంగా స్థిరపరచుమని, నెట్వర్క్ సమస్యలు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా 6 గంటల వరకు జరిగే ఈ కూడికలో మీరు తోడుంచి మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకు సిద్ధపరచుదురండి. ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి జూమ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, ఈ సమయంలో మరి దేవుని సేవకులు మరి చంద్రయ్యన్న గారు మరి ప్రత్యేకమైన పాట పాడాలని స్తుతి పాట పాడి మరి పల్లవి 2 చరణాలు లేదా 3 చరణాలు పాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలయ్యా. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 348వ పాట పాడుకున్నాము. నా స్వరం వినపడుతుందన్నా? వినపడుతుందన్న. శరణము నీవే యేసయ్యా, నీ శరణము బాటితేనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా, ప్రాణప్రియుడవు ప్రాణము పెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, ప్రాణప్రియుడవు ప్రాణము పెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, నీ శరణములానా భజన చేతును జీవితమంతా మనసారా, నీ శరణములానా భజన చేతును జీవితమంతా మనసారా,
శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటితే నా ప్రభువా కరుణామయుడవో నీవయ్యా కరుణామయుడవో నీవయ్యా అరణ్యయాత్రలో నిన్ననుకోని పయనము సల్పేదా ప్రియనాదా అరణ్యయాత్రలో నిన్ననుకోని పయనము సల్పేదా ప్రియనాదా సింహములున్నా భయము లేదులే ఉదమ సింహమా యేసయ్యా సింహములున్నా భయము లేదులే ఉదమ సింహమా యేసయ్యా శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటితేనో ప్రభువా కరుణామయుడవో నీవయ్యా కరుణామయుడవో నీవయ్యా నీ మందను నీ వెచటమే పెదవో అచ్చటనే నుండెదనయ్యా నీ మందను నీ వెచటమే పెదవో అచ్చటనే ఉండెదనయ్యా నీ అడుగు జాడలయందే నే నడుచుకుందును నజరేయా నీ అడుగు జాడలయందే నే నడుచుకుందును నజరేయా శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటితేనో ప్రభువా కరుణామయుడవో నీవయ్యా కరుణామయుడవో నీవయ్యా అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచానీయుడవయ్యా అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచానీయుడవయ్యా వ్యతలు బాపెడి సుతుడవు నీవు ప్రాణ స్నేహితుడవు నీవయ్యా వ్యతలు బాపెడి సుతుడవు నీవు ప్రాణ స్నేహితుడవు నీవయ్యా శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటితేనో ప్రభువా కరుణామయుడవో నీవయ్యా కరుణామయుడవో నీవయ్యా నీ చెంత చేరా చింతలు దీరెడి శుభగడియా ఎప్పుడు యేసయ్యా నీ చెంత చేరా చింతలు దీరెడి శుభగడియా ఎప్పుడు యేసయ్యా ఎగసి దాటుచు గంతులు వేయుచు త్వరపడి రమ్ము ఓ ప్రియుడా ఎగసి దాటుచు గంతులు వేయుచు త్వరపడి రమ్ము ఓ ప్రియుడా శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటితేనో ప్రభువా కరుణామయుడవో నీవయ్యా కరుణామయుడవో నీ అయ్యా అందరికి వందనాలు. మంచిదండి. మరి పాట పాడి వినిపించినటువంటి చంద్రన్న గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి మమ్రే
క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు సత్యసాయి జిల్లా మరి సంఘం లేదా మరి జి బర్నబాసన్న గారు దైవ సేవకుల యొక్క ఆహ్వానం మేరకు 4232వ రోజు వాక్యం అందించడానికి మన మధ్యలో దేవుని సేవకులు జో జో జోడిపాగా జోసఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఫిరంగిపురం, గుంటూరు జిల్లా. వారు బోడెపాగా జిల్లా బోడెపాగా జోసఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు వాక్యం అందించడానికి. అంతకు పూర్వము మరి ప్రార్థన మరి ఎస్ ప్రసాద్ అన్న జీపీడి అన్నగారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం వాక్యం కొరకు. గోసపాడు గోసపాడు ప్రసాద్ అన్న, ఎస్ ప్రసాద్ అన్న. అన్న ఫోన్ సమస్య ఉంది అనుకుంటాను. సరేనా. కమలాపురం అన్న పేరు డేవిడ్ రాజ్ అన్న, కమలాపురం. డేవిడ్ రాజ్ అన్న కమలాపురం ప్రార్థన చేయాలని మనవి చేస్తాం. వందనాలు బ్రదర్స్. వందనాలు. ప్రార్థన చేయండి అన్న. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపగల మా దేవ, సకల శరీరుల మానవుల ఆత్మలకు దేవ, సార్వభౌమాధికారము గల మా పరలోకపు తండ్రి, కెరూబుల మధ్య నివాసం చేయుచున్న యెహోవా, సమీపింపరాని తేజస్సులో, ఎవరు ప్రవేశించని అమరత్వములో, ఎవరు ఎక్కజాలని ఎత్తైన స్థలములలో వసిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఉదయకాలపు వేళ దేవా శిరమును వంచి కరములు జోడించి దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము నిన్నటి వారమే, మా దినములు నీడంత అస్థిరం. ఈ జీవితం, ఇదిన ప్రవేశం, ఇదిన ఆయుష్కాలం అంతా మీ కృప. తెలివి గలవారు, విద్యావంతులు, జ్ఞానులు, ఆస్తిపరులు, అందచందల గలవారు ఈ లోకాన్ని, దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. అట్టి జాబితాలో మమ్మల్ని చేర్చుక సజీవుల లెక్కల్లో చేర్చి నీ అమూల్య మహిమగల నామాన్ని స్మరించు భాగ్యాన్ని, నీ స్వరాన్ని వినే భాగ్యం, నీ పాటలు, నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. జగత్పునాది వేయబడక మునుపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆది నుండి క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని లోకానికి ఉప్పుగా, జ్యోతులుగా, కొండ మీద ఉన్న పట్టణముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనాంగముగా మమ్మను చేసుకున్న విధానం కొరకు స్తోత్రాలు. ఇదిన సమయంలో ఇంతవరకు పాట పాడిన చంద్రన్నను దీవించండి. వాక్య పరిచయం చేసిన నీ దాసుడు నీ కృపతో జ్ఞాపకం చేసుకో. జ్ఞానాత్మతో, సంపూర్ణాత్మతో, మహిమాత్మతో, ఉపకారాత్మతో నడిపించండి. మోషే నోటికి తోడైన దేవా, నీ దాసుని నోటికి తోడై ఉండము. పెంచున్న మామూలను ప్రకటిస్తున్న నీ దాసుని నీ బలిష్ట హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఏందో నీళ్ళంట టైం ఇది చేసే హోనబ్బా. ఆకుపోగేసే పన్నా ఆకుపోగేసే పన్నా అన్నా ప్రకటన చేయండి. మంచిదండి. ప్రార్థించినటువంటి ప్రసాదన్న గారిని బట్టి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాం కనుక దయచేసి మరి ఎవరు కూడా మరి అందరు కూడా మ్యూట్ లో పెట్టుకునండి. వాక్యం చక్కగా విందాం. దేవుని మాటలు మరి దైవజనులు, దైవ సేవకులు, దేవుని సేవకులు మరి బోడెపాగా జోసఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్యం అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తూ ఉన్నాం. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుండి కనెక్ట్ అయిన మీ అందరికీ
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి మీతో పాటు ఈ పరిచర్యలో సహవాసం చేయడానికి, దేవుని మాటలడానికి ఆహ్వానించిన బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఒకసారి మీరందరూ చెక్ చేసుకొని ఎవరైనా ఇంకా అన్మ్యూట్ లో ఉంటే దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఈ కొద్దిసేపు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలను నేను చదువుతున్నాను, గమనించగలరు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, మీ స్తోత్రాలు. మా ప్రియులు ప్రతిరోజు ఇలాగున కాన్ఫరెన్స్ లో కలుసుకొని సహవాసం చేస్తూ ప్రభా మీలో బలపడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నేను కూడా మీ బిడ్డలకి వాక్యంతో పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ చదువుకున్న ఈ వాక్య భాగంలోంచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిదండి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇలాగున మనం అందరం కలుసుకోవటానికి, సహవాసం చేయటానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న ఈ 18వ అధ్యాయంలో మనకు తెలియని విషయాలు ఏం కాదు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒకసారి మర్చిపోయిన సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకి దావీదు కనిపిస్తాడు, సౌలు కనిపిస్తాడు, యోనాతాను కనిపిస్తాడు. ఈ ముగ్గురి యొక్క విధానాలు వేరువేరుగా మనకు కనిపిస్తాయి. అయితే ఈ ముగ్గురు భక్తుల యొక్క జీవితాలని మనం ధ్యానం చేయలేం. కానీ నేను ఈరోజు ఈ పూట యోనాతాను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యోనాతాను అంటే దేవుని అనుగ్రహం అని అర్థం. ఈ యోనాతాను గురించి చాలా విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు నా దృష్టికి తీసుకొని వచ్చినాయి. నేను బాగా బలపడిన, నన్ను బాగా ప్రేరేపించిన సందేశాల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు. మంచిది. మరి చాలా విషయాలు ఉన్నాయి, అలా చెప్పుకుంటూ వెళ్తాను, అవసరమైన దగ్గర నిలబడతాను. మొట్టమొదటిగా ఈ యోనాతాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోనాతాను ఎలాంటి వాడు అంటే ఆత్మీయులను అంగీకరించేవాడు. ఆత్మీయులను అంగీకరించేవాడు. 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం ఇదే సమూయేలు మొదటి గ్రంథం. మనం ఎక్కడికి వెళ్ళాం, సమూయేలు గ్రంథంలోనే ఉంటాం మాక్సిమం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. సమూయేలు గ్రంథం 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా అన్నాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం, సందర్భం మీ అందరికీ తెలుసు కనుక నేను వివరించట్లేదు.
మొట్టమొదటిగా మనం యోనాతాను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 18వ అధ్యాయంలో యోనాతాను దావీదును గమనించాడు. దావీదు సౌలుతో మాట్లాడుతా ఉన్నాడు. దావీదు మాటలు విన్నప్పుడు యోనాతానుకి దావీదు నచ్చాడు. యోనాతానుకు దావీదు అర్థమయ్యాడు. దావీదు ఆత్మీయుడు అని యోనాతానుకి అర్థమైంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే యోనాతానును అంగీకరించాడు లేదా స్వీకరించాడు. యోనాతానుని స్వీకరించాడు. అలాగైతే దావీదే చెప్తున్నాడు, సౌలు చెప్తున్నాడు, నువ్వు యెషయి కుమారుడైన దావీదుని స్వీకరించావు అని. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దావీదు ఆత్మీయుడు, దావీదు సౌలుకి ప్రయోజనకరమైన వాడు, దావీదు ప్రజలకి సహాయం చేసిన వాడు. మనం చెప్పుకోవలసి వస్తే చాలా విషయాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ఒక గొప్ప సంఘటన ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీలు అవమానకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలను శపిస్తూ, ఇశ్రాయేలీలను కించపరుస్తూ, మీలో ఎవరైనా మగాడు మనగాడు ఉంటే నాతో తలపడండి అని గొలియాతు ఇశ్రాయేలీలను సవాలు చేస్తా ఉంటే అందరూ భయపడి దాక్కున్నారు. 17వ అధ్యాయం మనందరికీ తెలుసు. సౌలుతో సహా అందరూ భయపడి ఈ గొలియాతుతో తలపడలేక అందరూ భయంగా ఉన్నారు. ఒకవేళ దావీదే లేకపోతే, దావీదే రాకపోతే, దావీదే సాహసించి ముందడుగు వేయకపోతే, ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలీల చరిత్రలో అదొకటి చీకటి యుగంగా, చీకటి కాలంగా మిగిలిపోయేది. ఇశ్రాయేలీలకు ఒక అవమానం వచ్చేది. ఇశ్రాయేలీల దేవునికి కూడా అవమానం వచ్చేది. ఓడిపోయారు దేవుని పిల్లలని. అయితే ఈ దావీదు ప్రాణాలకి తెగించి కదా సాహసించి గొలియాతుతో యుద్ధం చేసి శత్రువుల చేతుల నుంచి దేశాన్ని విడిపించటం, అలాగే వాళ్ళకు ఒక విజయాన్ని తెచ్చిపెట్టడం, ఇలాగున మంచే చేశాడు. ఆయనేమి చెడు చేయలేదు. ఇప్పుడు అతను ఆత్మీయుడు, దావీదు ఆత్మీయుడు. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గురించి మనం ఇలా చదువుకుంటాం. 5వ వచనం 18:5. దావీదు సౌలు తను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనుచూ వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. సౌలు ఏం చెప్తే అది చేశాడండి దావీదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. చాలా మంచిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టే ఈయన ఏం చేశాడు, ఇతను యోగ్యుడని, ఇతను మంచివాడని, నమ్మకమైన వాడని తన యోధుల మీద నియమించాడు. సౌలే నియమించాడు. అలాగే సౌలు సేవకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి అనుకూలంగానే ఉన్నాడు. ఇతనేమి ప్రతికూలంగా లేడు, ఇతరులకు ఇబ్బందికరంగా లేడు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తిని అంగీకరించటానికి ఇబ్బంది ఏంటి? యోనాతాను దావీదును అంగీకరించాడు, కానీ సౌలు యోనాతానును అంగీకరించలేకపోతున్నాడు. మంచివాడే, సహాయం చేసిన వాడే, సుబుద్ధి కలిగిన వాడే, అనుకూలంగా ఉన్నవాడే, అయినా కానీ అతన్ని అంగీకరించడానికి ఎందుకో మనసు లేదు. అలాగైతే ప్రియమైన వారలారా, మొదటి మాటగా ఇలా చెప్పి నేను ముందుకెళ్తాను. ఆత్మీయులను అంగీకరించే మనసు ఈ రోజున చాలా మందికి లేదు. శరీరం, కులం, స్వార్థం ఇలాంటి వాటి మీదే దృష్టి ఉంటుంది. కానీ ఒక ఆత్మీయుడైన వ్యక్తి, ప్రయోజకుడైన వ్యక్తి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగజేసే వ్యక్తి మన కళ్ళ ముందు ఉంటూ ఉండగా ఆ వ్యక్తిని ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం? ఆ వ్యక్తిని ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం? చాలా విచారకరమైన విషయం. ఆలోచన చేద్దాం, ముందుకెళ్దాం. మొదటి మాట ఏంటంటే ఆత్మీయులను అంగీకరించిన వాడు. వయసును బట్టి, అనుభవాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ నేపథ్యాన్ని బట్టి కాదు ఒక వ్యక్తిని అంగీకరించాల్సింది. అతని యొక్క ఆత్మీయతను బట్టి మనం అంగీకరించాలి, స్వీకరించాలి. అతను అదే చెప్తున్నాడు, నువ్వు యెషయి కుమారుడైన దావీదును స్వీకరించావు అంటే అర్థం, తిడుతున్నాడు. ఇంకా ఇతను అంగీకరించకపోగా, స్వీకరించకపోగా ఇంకా యోనాతాన్ని ఏం చేస్తున్నాడు అంటే తిడుతున్నాడు. నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వు యోనాతాన్ని ఎలా అంగీకరిస్తున్నావు అని. సరే, ఎందుకో మనం రాబోయే దినాల్లో అతను అలా ఎందుకు అడిగాడో, రాబోయే కొంచెం ముందుకెళ్ళిగా
మనం ఆ విషయాలు గమనిస్తాం. రెండో మాట చూడండి, రెండో మాట దగ్గరికి వెళ్దాం. 18వ అధ్యాయం మొదటి వచనం మరలా చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. మూడో వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని. రెండో మాటగా ఇలా చెప్పాలనుకుంటున్నాను. యోనాతాను ఆత్మీయుడైన దావీదుతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఒకటి, దావీదు అర్థమయ్యాడు యోనాతానికి, కాబట్టి అంగీకరించాడు. రెండవది, దావీదు నచ్చాడు ఇతనికి, అతని మాటలు అతని ప్రవర్తన ఇతన్ని ఆకర్షించింది. ఇలా అనుకున్నాడు యోనాతాను, నేను దావీదుతో స్నేహం చేయాలి. ఆత్మీయుడైన ఇలాంటి వ్యక్తితో నేను స్నేహం చేస్తే నేను కూడా ఆత్మీయంగా బలపడతాను. ఆత్మీయుడైన ఇలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే నేను ఏదైనా నేర్చుకుంటాను. ఆత్మీయుడైన ఇలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే నేను కూడా ప్రయోజకుడుగా ఇంకా ఆత్మీయంగా నేను కూడా బలపడతాను అనుకున్నాడేమో ఈ యోనాతాను దావీదుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ విచారకరమైన ఈ విషయం ఏంటయ్యా అంటే, ఈ రోజున ఆత్మీయులతో స్నేహం చేయటం అనేది కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదయ్యా అంటే, ఆత్మీయులతో వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, వాళ్ళని అంగీకరించలేకపోవటానికి, వాళ్ళతో స్నేహం చేయలేకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే, శరీర సంబంధులు ఏం చేస్తారంటే మనల్ని పొగుడుతా ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు బర్నబాస్ ఉన్నాడు అనుకోండి, ఇలాగే ఆహ్వానించారు అనుకోండి, కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను వాళ్ళని విమర్శించట్లేదు కానీ మన సందేశానికి అర్థమయ్యేటట్లు అనుగుణంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నా. ఇంకా వచ్చిన తర్వాత ఉన్నది ఒక అరగంట 40 నిమిషాలు అయితే ఒక 10 నిమిషాలు అన్నని పొగిడి కదా, ఇంకో 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడి ఇక ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళటం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉండగా ప్రియులారా, ఈ శరీర సంబంధులు ఏం చేస్తారంటే ఎప్పుడు మనల్ని పొగుడుతా ఉంటారు, మనల్ని మెచ్చుకుంటా ఉంటారు. ఆత్మీయులతో వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఆత్మీయులు ఎప్పుడు మనల్ని విమర్శిస్తా ఉంటారు. బ్రదర్ మీరు అలా ఉన్నారు, బ్రదర్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, బ్రదర్ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, బ్రదర్ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇది తప్పు కదా, ఇది వాక్య వ్యతిరేకం కదా అని ఎప్పుడు ఏలు పెట్టి చూపిస్తా ఉంటారు. మనకేమిష్టం చెప్పండి? బ్రదర్ మీరండి శబాష్ అంటే మనకి ఇష్టం, కానీ మనల్ని ఎవరైనా ఏలు పెట్టి చూపిస్తే మనకి ఇష్టమా? అందుకనే కొన్నిసార్లు ఆత్మీయులని తెలిసినా గానీ వాళ్ళని అంగీకరించలేకపోతున్నాం. ఆత్మీయులని తెలిసినా గానీ వాళ్ళతో సహవాసం చేయలేకపోతున్నాం. జాగ్రత్త, శరీర సంబంధులతో గనక మనం సహవాసం చేస్తే నష్టపోతాం, తప్పుదారి పట్టిస్తారు, చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను నిలబడాలనుకోవట్లేదు. ఆత్మీయుడైన దావీదుతో స్నేహం చేసిన యోనాతాను. మూడో మాట దగ్గరికి వెళ్దాం. మూడో మాట చూడండి, 19వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అంతటా సౌలు 19వ అధ్యాయం మొదటి వచనం. అంతటా సౌలు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా చెప్పగా చదువుదాం, కొనసాగిద్దాం. రెండో వచనం. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీ ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గురించి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గురించి నాకేమైనా తెలిసిన ఎడలా దాన్ని నీతో చెప్తాను అని చెప్పాడు. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటయ్యా అంటే, సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు నిష్కారణంగా. దావీదు ఏ తప్పు ఏ నేరం చేసిన వాడు కాదు, ఎలాంటి నష్టం కూడా జరిగించిన వాడు కాదు. అయినా గాని సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. అయితే ఈ యోనాతాను ఏం చేశాడంటే, ఎప్పుడెప్పుడైతే సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ టైంలో, ఆ సందర్భంలో ఆ విషయాలు తెలుసుకొని ఆ సమాచారాన్ని దావీదుకు అందించేవాడు. అప్పుడు దావీదు తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడేవాడు. ఇలా చెప్పాలనుకుంటున్నాను,
యోనాతాను ఆత్మీయుడైన దావీదుకి సహాయం చేసినవాడు. ఆత్మీయుడైన దావీదును అంగీకరించినవాడు, ఆత్మీయుడైన దావీదుతో స్నేహం చేసినవాడు, ఆత్మీయుడైన దావీదుకి సహాయం చేసినవాడు. అయితే కొంతమంది ఉంటారండి, వీళ్ళు ఆత్మీయులకు కాదు కానీ శరీర సంబంధమైన వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాను. 19 నుంచి. జీఫీయులు బయలుదేరి గిబియోనులోనున్న సౌలు యొద్దకు వచ్చి యోషిమోనుకు దక్షిణమున నున్న హకీలా మన్యమునలోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టమంతై చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును. మీరు ఆలోచించండి, సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు నిష్కారణంగా, అసూయతో, ద్వేషంతో. ఎందుకో మనం చూద్దాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. సౌలు దావీదును చంపాలనుకుంటా ఉంటే, యోనాతాను దావీదుని తప్పిస్తా ఉంటే, ఈ జిఫీయులు అనే కొంతమంది ఆ ప్రాంతంలో ఇతను వెళ్ళి దాక్కున్నాడు. పాపం ఎవరు? దావీదు ప్రాణభయంతో దాక్కుంటే, ఈ ప్రాంతపు వాళ్ళు ఏం చేశారంటే సౌలు వద్దకు వెళ్ళారు. సౌలు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మీరు దావీదు కోసం వెతుకుతున్నారు కదూ, దావీదుని చంపాలని మీరు ఎదురు చూస్తున్నారు కదూ, రండి, మీ కోరిక తీర్చుకోండి, మేము మీకు సహాయం చేస్తాం, మా ప్రాంతంలోనే ఉన్నాడు, మేము అతన్ని నీకు అప్పగిస్తాము అని ఒక ఆత్మీయుడైన వ్యక్తిని చంపటానికి ప్రయత్నం చేసే శరీర సంబంధి అయిన సౌలుకి అప్పగించటానికి లేదా సహాయం చేయటానికి వచ్చిన ఈ ప్రజల్ని ఏమనాలి చెప్పండి? ఆనాడైనా ఈనాడైనా అదేంటో విడ్డూరం తెలియదు కానీ, ఆత్మీయులకు సహాయం చేసే వాళ్ళకంటే ఇలాంటి శరీరులకు ఎక్కువ మంది సహకరిస్తూ ఉంటారు. ఒక నష్టాన్ని కదా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేయటానికి, ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పాడు చేయటానికి, ఒక వ్యక్తికి నష్టాన్ని చేయటానికి శరీర సంబంధమైన వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉండగా, బ్రదర్ అది తప్పు, బ్రదర్ అది వాక్య వ్యతిరేకం అని ఖండించకుండా సంతోషంగా వీళ్ళు అతని మన్ననలు పొందాలని, అతని దగ్గర నుంచి బహుమానాలు పొందాలని కదా, అతని దగ్గర నుంచి క్రెడిట్ కొట్టేయాలని, వాళ్ళ స్వార్థం కోసం ఒక ఆత్మీయుణ్ణి కదా అప్పగించటానికి కూడా వెనుకాడలేదు వీళ్ళు. కానీ యోనాతాను ఆత్మీయుడైన దావీదుకి సహాయం చేసిన వాడు అనేది మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇలాగున మనం ఎన్నో విషయాలు ఇతని గురించి నేర్చుకోగలం. అయితే నేను త్వరగా దాటి వెళ్తున్నాను, కొంచెం కిందికి వద్దాము. ఇతని యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఇంకా మీరు కావాలంటే రాసుకోండి, నేను వివరించట్లేదు. ఆత్మీయుల పక్షాన ప్రశ్నించేవాడు యోనాతాను. దావీదుని చంపాలనుకుంటుంటే 20వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం, నానా ఎందుకు, ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు, ఎందుకు అతన్ని అనవసరంగా నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావని యోనాతాను దావీదు పక్షాన ప్రశ్నించినవాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయుడైన ఈ దావీదుని యోనాతాను ఆదరించాడు, ధైర్యపరిచాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండమని యోనాతాను దావీదుని ఆదరించినవాడు. ఆత్మీయులైన వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం అలా ఆదరించడం అనేది ఎంతో ప్రయోజనకరమైంది. 20వ అధ్యాయం 42వ వచనం, 23వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ఇకపోతే నేను నిలబడాలనుకుంటున్న ఒక విషయం ఏంటయ్యా అంటే 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను చూడండి. 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతన్ని బలపరిచాను. ఇప్పుడు చూడండి, దావీదుని సౌలు చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు కదా. కారణం ఏంటయ్యా అంటే
ఒకసారి చూద్దాం, చూడండి. అక్కడికి వెళ్ళి మరలా వెనక్కి వద్దాం. 19వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం. 20:31. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీ వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. ఇప్పుడు దావీదుకి సౌలుకి యోనాతానికి దావీదు గురించి డిస్కషన్ వచ్చింది. ఎందుకు నాన్న నువ్వు అనవసరంగా కోపడుతున్నావు, ఎందుకు అతను చంపాలనుకుంటున్నావు అని మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు దాకా మామూలుగా వర్క్ చేసుకుంటా వచ్చాడు, ఎవరికి తెలియదు ఎందుకు ఇలా కోపడుతున్నాడు, దావీదు మీద ఎందుకు ఇలాగూ అసూయ పెట్టుకున్నాడు, ఎందుకు చంపాలనుకున్నాడు, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చెబుతున్నాడు, ఒరే పిచ్చోడా, దావీదు బ్రతికున్నంత కాలం నీకు గాని నీ సింహాసనానికి గాని స్థిరం కలగదు. అంటే దావీదు అడ్డొస్తాడు నీకు. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళా 23వ అధ్యాయంలోనికి రండి. 23వ అధ్యాయంలో 17వ వచనంలో యోనాతానే స్వయంగా చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకి తెలిసింది. సౌలుకు ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటయ్యా అంటే, ఇతను ఆత్మీయుడు, ఇతను అర్హుడు, ఇతను యోగ్యుడు, ఇతనికి అన్ని ఏమంటారు, రాజుగా ఉండటానికి ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి, ప్రజలందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారు, దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇతను తప్పకుండా రాజు అవుతాడు. ఇతను రాజు అయితే మరి నా కొడుకు సంగతి ఏంటి, నా తర్వాత నా కొడుకు అయిన యోనాతాను కదా రాజు కావాల్సింది. అందుకని ఆత్మీయుడే అయినప్పటికీ కదా, మంచివాడైనప్పటికీ, ప్రయోజకుడు అయినప్పటికీ, అతనిలో ఏ తప్పు లేకపోయినా, ఏ లోపం లేకపోయినా, కేవలం తన స్వార్థం కోసం సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. ఈ రోజున ఎంతమంది స్థానిక సంఘాల్లో ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతా ఉంటే, సంఘానికి క్షేమంగా ప్రయోజనకరంగా ఉంటే, ఆ వ్యక్తిని ఆదరించి, ఆ వ్యక్తిని ప్రోత్సహించి, ఆ వ్యక్తిని నిలబెట్టి బలపరిచి ముందుకు నడిపించవలసింది పోయి అసూయ పడతా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు, అంగీకరించలేకపోతా ఉన్నారు, ఆ వ్యక్తితో చాలా విభేదిస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఏదో ఎజెండా ఉంది వాళ్ళకి, వాళ్ళ పర్సనల్ ఏదో ఉంది, వాళ్ళు ఎవరో రావాలని, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ కులస్తులు, వాళ్ళ వర్గంలో వాళ్ళు ఎవరో రావాలని ఈ వ్యక్తి విషయమై ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే నాకు భలే ఆశ్చర్యం వేసింది ఏంటయ్యా అంటే, మరలా 23:17 చదువుతున్నాను చూడండి. 23:17, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారిని అవుతాను. యోనాతానికి అర్థమైంది, దేవుడు యోనాతానును కాదు దావీదుని రాజుగా ఇష్టపడుతున్నాడు. యోనాతానికి అర్థమైంది, ప్రజలు కూడా దావీదుని రాజుగా ఇష్టపడుతున్నారు. యోనాతానికి అర్థమైంది, దావీదు రాజుగా ఉండటానికి అర్హుడు. యోనాతానికి అర్థమైంది, దేవుడు దావీదునే రాజుగా చేయబోతున్నాడు, సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. కాబట్టి స్వార్థంగా ఆలోచించకుండా, తన స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దావీదు భుజం మీద చెయ్యేసి భయంతో, ప్రాణ భయంతో ఎక్కడో పొలంలో దాక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నువ్వేం భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. అయ్యా సహోదరుడా, ప్రియమైన వారలారా, ఇలాంటి పని మనం చేయగలమా? ఒక ఆత్మీయుడైన వ్యక్తి, వరం భారం కలిగిన వ్యక్తి కదా, ముందుకొచ్చినప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, బ్రదర్ మీరు చెయ్యండి, నేను మీకు సహకారిగా ఉంటాను అని చెప్పగలరా? చెప్పండి, సాధ్యమేనా ఇది? నేను వెళ్ళాలి ఆ స్థానానికి, కానీ నాకంటే యోగ్యుడు ఒక ఆయన వచ్చాడు, అది దేవుని చిత్తం అని నాకు అర్థమైంది, అందరూ సంఘం కూడా ఇష్టపడుతున్నారు, అతనైతే బాగుంటదని, సేవకుడిగా ఉంటే బాగుంటదని, పెద్దగా ఉంటే బాగుంటదని, అతను సంఘ కార్యక్రమాల్లో పరిచారకుడిగా ఉండి నడిపించటానికి లేదా పరిచర్య చేయటానికి యోగ్యుడని అందరూ గుర్తించినప్పుడు, కేవలం నా స్వార్థం కోసం నాకు అడ్డొస్తున్నాడని ఎన్ని పనులైనా చేసే వాళ్ళు ఉన్నారండి, ఎంతకైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ యోనాతాను దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. మీరు ఊహించుకోండి, యోనాతాను రాజుగా సింహాసనం మీద కూర్చుంటే చేతులు కట్టుకొని దావీదు యోనాతాను దగ్గర ఒక మంత్రిలాగా, ఒక సహకారిలాగా ఉండవలసిన వాడు, ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటే యోనాతాను నిలబడి దావీదుకి సహకారిగా ఉండటం అనేది చిన్న విషయం కాదు.
అది ఆత్మీయంగా ఎదిగిన వారికి, ఒక పరిపక్వ దశలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగైతే ఆత్మీయుడైన ఒక వ్యక్తిని బలపరిచి కదా, బ్రదర్ మీరు నడిపించండి, బ్రదర్ మీరు జరిగించండి, బ్రదర్ మీరు పాడండి, బ్రదర్ మీరు చెప్పండి, బ్రదర్ మీరు చెయ్యండి, నేను మీకు సహకారిగా ఉంటాను అని చెప్పగలరా మీరు? అలా చెప్పగలిగితే సంఘాలలో సమస్యలు ఎందుకు వస్తాయి? అలా చెప్పగలిగితే సంఘాలు ఎందుకు క్షీణించిపోతాయి? సంఘాలు ఎందుకు చీలిపోతాయి? ఆలోచన చేద్దాం. మన స్వార్థాలను పక్కన పెడదాం. దేవుని చిత్తమే జరిగించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఇది దేవుని చిత్తం అని, ఈ వ్యక్తి దేవుని చిత్తంలో, దేవుని నిర్ణయంలో ఉన్నాడని మనకు అర్థమైనప్పుడు ప్రియులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టకూడదు. ఇందులో మనకి బర్నబా ఎంతో మాదిరి. మీరు గనక అపోస్తుల కార్యాలు చదువుతా ఉంటే ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, కానీ ఆది సంఘంలో బర్నబా ఒక పెద్దోడిలాగా కదా, అందరికీ సలహాలు ఇచ్చేవాడిలాగా చక్కగా ఉన్నాడు. ఇలా చెప్పుకుందాం, అపోస్తులైన పౌలు వచ్చే వరకు బర్నబానే అందరికంటే ముందుండేవాడు. కానీ బర్నబా పౌలుని కనుగొని, అందరూ భయపడతా ఉంటే అతను స్వీకరించి చేర్చుకొని అతన్ని తీసుకొని అపోస్తులకి పరిచయం చేసిన తర్వాత మీరు చూడండి, పౌలు వచ్చిన తర్వాత ఇంకా బర్నబా పేరు కనపడలేదంటే అడపాదడపా ఉందేమో, కానీ ఇంకంతగా అతను ఏదో చేసినట్టు కానీ అతని గురించిన సమాచారం కానీ పెద్దగా మనకు ఉండదు. ఎందుకంటే ఇలా చూడండి, బర్నబా ముందున్నాడు, సౌలు వచ్చాడు, బర్నబా వెనక్కి వెళ్ళాడు, సౌలును ముందుకు పంపించాడు. బ్రదర్ మీరు కానివ్వండి, దేవుడు మీకు మంచి వరం ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, నాకంటే మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది అని ఇతన్ని ముందు పెట్టి వెనక్కి వెళ్ళాడండి బర్నబా. నాకు తెలిసినంతలో పౌలు రాకముందు ముఖ్య ప్రసంగికుడు బర్నబా అయితే, పౌలు వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్య ప్రసంగికుడు పౌలు అయిపోయాడు. ఇప్పుడు అందరూ పౌలునే గుర్తిస్తారు, పౌలునే గౌరవిస్తారు. అయినా సరే బర్నబా కావాల్సింది గుర్తింపు, గౌరవం కాదు, దేవుని పని జరగటం, దేవుని చిత్తం జరగటం, ఆత్మలు రక్షించబడటం, సంఘం క్షేమాభివృద్ధి చెందటం. ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఎందుకని మనం దీన్ని పక్కన పెట్టి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు స్థానాల కోసం పోటీ పడుతున్నాం? మనం ఎందుకు కుర్చీల కోసం ఫైటింగ్ చేస్తున్నాం? ఎందుకు అధికారాల కోసం ఎంతకైనా ఎందుకు వెళ్ళిపోతున్నాం? దయచేసి ఆలోచన చేయాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. మంచిది, ఈ దావీదు ఇలా ఎందుకు చేయగలిగాడు, ఎలా చేయగలిగాడు అంటే నేను వివరించను, కానీ దావీదులో కనబడిన యోనాతానులో కనబడిన కొన్ని లక్షణాలని మీకు ఇలా జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఇతను ఇలా ఎందుకు చేయగలిగాడయ్యా అంటే, నన్ను అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆత్మీయుడు గనుకనే శరీర సంబంధంగా ఆలోచించలేదు. ఆత్మీయుడు గనుకనే యోనాతానులో స్వార్థం లేదు. ఆత్మీయుడు గనుకనే యోనాతానులో అసూయ లేదు. ఆత్మీయుడు గనుకనే యోనాతానులో వేషధారణ లేదు. ఆత్మీయుడు గనుకనే యోనాతానులో అహంకారం, గర్వం లేదు. నేను రాజుని, నేను అనేటువంటి అహంకారం అతనికి లేదు. అలాగైతే ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లోనికి మనం కూడా వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. చూడండి, యోనాతాను సౌలు చనిపోయారు. యుద్ధంలో. దేవుడే అప్పగించాడు సౌలు యొక్క అవిధేయతను బట్టి. ఆ టైంలో దావీదు యోనాతాను గురించి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరు గలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. ఇక్కడ నాకు 3 మాటలు కనబడుతున్నాయి, వివరించిన కానీ జస్ట్ అలా చెప్తాను. మొదటి మాట ఏంటయ్యా అంటే, సౌలు యోనాతానులు తమ బ్రతుకులో సరసులుగా ఉన్నారట. తండ్రి కుమారులే కానీ
ఇలా చెప్పాలనుకుంటున్నాను. స్నేహభావంతో వాళ్ళు నడిచారు. అయితే మీరు అనుకోవచ్చు, ఏ తండ్రి అయినా ఏ కుమారుడైనా ఇంచుమించుగా అలాగే ఉంటారు కదండి. ఇందులో పెద్ద మీరు చెప్పాల్సిన విషయం ఏముంది అంటే, ఇక్కడే మనం ఆలోచించాలి. యోనాతానేమో ఆత్మీయుడు, సౌలేమో శరీర సంబంధి. యోనాతానేమో దైవికంగా ఆలోచిస్తాడు, సౌలేమో స్వార్థపూరితంగా శరీర సంబంధంగా లోకానుసారంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ వీళ్ళిద్దరూ స్నేహభావంతో మెదలటం అది మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. మీరు కావాలంటే ఆలోచించండి. మనం ఒకటి ఆలోచిస్తుంటే వాళ్ళు ఒకళ్ళు ఆలోచిస్తా ఉంటే, మనం ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కాదంటా ఉంటే, అంతా దేవునికి వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళతో మనం ఎలా కలిసి ముందుకెళ్తాం చెప్పండి. రెండవది, వారు నెనరుగలవారు అన్నాడు. శరీర సంబంధి అయిన సౌలు తండ్రి గనక తండ్రిని యోనాతాను ప్రేమించాడు, గౌరవించాడు, అతన్ని ప్రశ్నించాడు గాని, అతనికి సలహాలు ఇచ్చాడు గాని అతన్ని ఎన్నడూ కూడా కించపరిచి మాట్లాడలేదు. అతని గౌరవాన్ని తగ్గించలేదు, అతన్ని ద్వేషించలేదండి. అతన్ని ప్రేమిస్తూనే వచ్చాడు, అతనితో స్నేహభావంగానే మెదులుతున్నాడు. ఇకపోతే నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది ఏంటయ్యా అంటే, తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కాదు. చనిపోయే వరకు యోనాతాను సౌలుతో కలిసే ఉన్నాడు, కలిసే తిన్నాడు, కలిసే ప్రయాణం చేశాడు, కలిసే ఉన్నాడు ఒకే ఇంట్లో. మీరు ఆలోచించండి, ఒక శరీర సంబంధి అయిన వ్యక్తి దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని మనం ప్రేమగా చూడగలమా? అలాంటి వ్యక్తితో స్నేహం చేయగలమా? ఇప్పుడు చూడండి, ఆ దావీదు ఆత్మీయుడు కాబట్టి యోనాతాను దావీదుతో స్నేహం చేసినట్టు ఒక అర్థం ఉంది. కానీ ఈ వ్యక్తి చాలా కొన్నిసార్లు మొండిగా, మూర్ఖంగా సొంత నిర్ణయాలు తీసుకొని స్వార్థపూరితంగా ఆలోచించేవాడు. ఇంకా చెప్పాలంటే యోనాతాను తిట్టాడు కదా, ఆగడిగొట్టు దాని కొడుకా అన్నాడు, మనం చదువుకున్నాం ఇందాక. అలాగైతే ఎలాగున ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు, అయినప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, అతన్ని గౌరవిస్తూనే ఉన్నాడు, మరణం వరకు అతనితోనే కలిసి ఉన్నాడు. కాబట్టి శరీర సంబంధమైన ఒక వ్యక్తి ఉన్నంత మాత్రాన మనం సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నాడు ఒక పెద్ద, కాబట్టి మనం అతనికి దూరం కావాలా? అతన్ని పక్కన పెట్టాలా? ఆలోచన చేద్దాం ప్రియులారా. అంటే నేను క్రమశిక్షణ దగ్గరికి వెళ్ళట్లేదు. క్రమశిక్షణ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి పక్కన ఉండాల్సిందే, వాక్యం చెప్తుంది, అది వేరే విషయం. ఇక నేను చెప్పాలనుకుంటున్నది ఏంటయ్యా అంటే, ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే మనం ఉండగలమా? కలిసి ఉండగలమా? ఇతను మాత్రం చనిపోయే వరకు తన తండ్రితోనే కలిసి ఉన్నాడు, తన తండ్రిని ప్రేమించాడు, గౌరవించాడు. శరీర సంబంధి అయిన, మూర్ఖంగా ప్రవర్తించిన, ఇతన్ని అమర్యాదగా మాట్లాడిన, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తా ఉన్నా ప్రేమిస్తానే ఉన్నాడు, గౌరవిస్తానే ఉన్నాడు, అతనితో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తానే ఉన్నాడు. కొన్ని సంబంధాలు తెంచుకునే కాదండి, ఖచ్చితంగా మనం కంటిన్యూ అవ్వాల్సిందే. ఉదాహరణకి భార్య భర్తలు ఉన్నారనుకోండి, వివాహానికి ముందు ఆలోచించాలి, ఇంక వివాహం అయిన తర్వాత ఆలోచించేది ఏముండదు, ఖచ్చితంగా వాళ్ళతో కలిసి నడవాలి. అలాగే మనం స్థానిక సంఘంలో ఉన్నాం, స్థానిక సంఘంలో అందరూ అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అలాగని మనం సంఘాలు మారలేం, సంఘంతోనే కలిసి మనం కొనసాగాలి. దేవుడు కొన్నిటిని అనుమతిస్తా ఉంటాడు, మనం అలాగున్న ముందుకు వెళ్ళిపోవటమే కానీ మనం వేరుగా ఆలోచించటానికి ఇక్కడ వేరే ఏమి లేదు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచిది, 18వ అధ్యాయానికి రండి. ఒకసారి మనం ఆ విషయాలు మరలా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించి, 3వ వచనం, దావీదు అతని ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని.
ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా మీ అందరికీ తెలుసు, ఈ పోలిక మీరు ఎప్పుడు వినే ఉంటారా, అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ యోనాతాను మనకి ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ప్రతి మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. సహజంగా చారిత్రాత్మకంగా మనం చూస్తే గనక దావీదు కంటే యోనాతాను పెద్దవాడు. దావీదు కంటే యోనాతాను ఐశ్వర్యవంతుడు. దావీదు ఒక సామాన్యుడు, గొర్రెలు కాసుకునేవాడు. యోనాతాను రాకుమారుడు. కానీ అతను అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ దావీదుని ప్రేమించాడు. దావీదుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. దావీదుతో నిబంధన చేసుకున్నాడు. దావీదుకే తన దగ్గర ఉన్నటువంటి దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టుని ఇచ్చాడు. అలాగైతే ప్రియులారా, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయనేమో పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములు. ఆయనకి మనకి ఎక్కడా పొంతం లేదు, ఏ విషయంలో పొంతం లేదు. అయినా కానీ ప్రభువు మనల్ని ప్రేమించాడు. ఇక్కడ దావీదు యోనాతానుతో స్నేహం చేయటానికి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఇష్టం లేక కాదు, నచ్చక కాదు, కానీ అతని స్థాయి వేరు. కాబట్టి దావీదు అలా ఏం ఆలోచన చేయలేదు. దావీదు అతనితో నిబంధన చేసుకోవాలనుకోలేదు, అతనితో సంబంధం పెట్టుకోవాలనుకోలేదు. ఎందుకంటే అతను ఎక్కడ, నేను ఎక్కడ. కానీ ఇక్కడ యోనాతానే దావీదును ప్రేమించాడు, దావీదుతో స్నేహం చేశాడు, దావీదుతో నిబంధన చేసుకున్నాడు, తన దగ్గరున్న వస్తువులన్నీ దావీదుకి ఇచ్చాడు. అలాగైతే ప్రభువు మనల్ని ప్రేమించాడు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు, మనతో క్రొత్త నిబంధన చేశాడు. ఆత్మ సంబంధమైన ఎన్నో వరాలని ఆయన మనకిచ్చాడు. రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు, నిత్య జీవం ఉచితంగా ఇచ్చాడు, పరలోక రాజ్యం ఉచితంగా ఇచ్చాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మన ప్రియ ప్రభు యోనాతాను కంటే ఎక్కువగా ప్రేమించాడు. యోనాతాను గురించి దావీదు ఇలా చెప్తున్నాడు, చూడండి. ఆ మాటలు చదువుకొని మనం ముగింపు పొందాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దావీదు యోనాతాను నుంచి పొందిన ప్రేమ ఇక్కడ వర్ణిస్తూ, అయ్యో యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు, నువ్వు లేకుండా నేను ఊహించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ అది వింతైనది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే స్థితిని, స్థాయిని చూస్తారు, స్టేటస్. కానీ నువ్వు అదేం చూడలేదు. నా పట్ల నువ్వు చూపించిన ప్రేమ వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. కొన్నిసార్లు మన దగ్గర ప్రేమ ఉన్నప్పటికీ మనం ఎక్స్ప్రెస్ చేయలేం, సహోదరులాగా మనం చేయలేం. కానీ యోనాతాను స్త్రీలు చూపే ప్రేమ కంటే, ఒక తల్లి చూపే ప్రేమ, ఒక భార్య చూపే ప్రేమ, ఒక సోదరి చూపే ప్రేమ, ఇలాగున మనం ఏ కోణంలో తీసుకున్నా కానీ దావీదు యోనాతాను దగ్గర పొందిన ప్రేమ, అనుభవించిన ప్రేమ అది మరిచిపోలేనిది, అది వింతైనది, అది విశేషమైనది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా యోనాతాను ఏం చేశాడండి? దావీదుని ప్రేమించాడు, స్నేహం చేశాడు, తన స్థాయిని పట్టించుకోకు, నిబంధన చేసుకున్నాడు, తన దగ్గర ఉన్న వస్తువులు ఏదో ఇచ్చాడు. అలాగే తండ్రి చేతిలో పడకుండా తనకి సహాయం చేశాడు. తనని రాజుగా అవటానికి అంగీకరించి, తాను చేతనైంది సహకరించి, తనని ఆదరించి, ధైర్యపరిచి నిలబెట్టాడు. కానీ ప్రాణమేం పెట్టలేదుగా. కానీ ప్రభు మనల్ని ప్రేమించింది యోనాతాను దావీదుని ప్రేమించిన దానికంటే మించింది. అదేంటయ్యా అంటే, ఆయన తన ప్రేమని మన పట్ల వెల్లడిపరిచాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి,
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ప్రేమ ఉంది. మనం ఆయన్ని ప్రేమించలేదు, మనం ఆయన్ని వెతకలేదు, మనం ఆయన్ని ఇష్టపడలేదు, మనం ఆయన్ని నమ్మలేదు. లోకంలో, చీకట్లో, పాపంలో దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళం, దేవునికి శత్రువులుగా జీవించిన వాళ్ళం, దేవునికి ఎంతో నష్టాన్ని కలిగించిన వాళ్ళం, దేవునికి ఎంతో బాధను కలిగించిన వాళ్ళం, దేవునికి ఎంతో ఇబ్బందికరంగా ప్రవర్తించిన వాళ్ళం. అయినా ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని క్షమించాడు, ఆయన మనల్ని అంగీకరించాడు, ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు, ఆయన మనకు ఎన్నో ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పుకొని అలాగే మనం ఉండిపోవటం కాదు కానీ ప్రియులారా, ప్రభువు మన పట్ల చూపించిన ఈ ప్రేమని మనం ఎందుకని మన తోటి వారి పట్ల చూపించలేకపోతాం? మనమేమో ప్రభువు ప్రేమించటానికి యోగ్యులం కాదు, కానీ మనం ఎవరినైనా ప్రేమించాలంటే వారిలో ఉన్న యోగ్యతలు, వారిలో ఉన్న అర్హతలను మనం చూస్తాం. ఒక బలహీనుడైన వ్యక్తిని, ఒక తప్పిపోయిన వ్యక్తిని కదా మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం, శారదీయలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. ఇలాగున్నా ఇతను జీవించిన కారణాన్ని బట్టి నా టైం అయిపోయింది, జస్ట్ అలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఒకటి, అతని వంశం నిలబడింది. ఫలితంగా అతని వంశం నిలబడింది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా నేను మేలు చేయడానికి, సహాయం చేయడానికి అన్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి రాజు అయిన తర్వాత తనకు ముందున్న రాజు కదా అతనికి సంబంధించిన వాళ్ళందరినీ చంపేస్తాడు, అందరిని చంపేస్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వం మారింది కదా, గత తాలూకా ఉన్న చిహ్నాలు కానీ, పేర్లు కానీ, కలర్లు కానీ ఏం కనబడకుండా చేస్తారు అంతే. ఇంక ఇప్పుడున్న వాళ్ళే కనబడాలి, ఎవరైనా అంతే చేస్తారు. అలాగైతే ఇక్కడ మనం చూస్తా ఉండగా అతని వంశాన్ని లేకుండా చేయాలి, ఎందుకంటే మరలా ఇతని సింహాసనానికి అడ్డొస్తాడు. కానీ యోనాతానును బట్టి తన వంశం నిలబడింది. అంత మాత్రమే కాదు, ఈ యోనాతాను దావీదు చేత ప్రశంసించబడతా ఉంది. అయ్యా, ఏదో ఒక రోజున మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నానని. మనం చనిపోయిన తర్వాత మన భౌతిక కాయం దగ్గర నిలబడి, ఈ సహోదరుడు ఆత్మీయుడు, ఈ సహోదరుడు నన్ను ప్రేమించాడు, ఈ సహోదరుడు నన్ను ఆదరించాడు, ఈ సహోదరుడు నన్ను ప్రోత్సహించాడు, ఈ సహోదరుడు చాలా ప్రయోజనకరమైన వాడు అని మన గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఆలోచన చేద్దాం. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. యోనాతాను ఆత్మీయులను అంగీకరించిన వాడు, ఆత్మీయులతో స్నేహం చేసిన వాడు, ఆత్మీయులకు సహాయం చేసిన వాడు. ఇంకా మనం చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చాం. ఆత్మీయుడైన దావీదుని ప్రోత్సహించి కదా, నువ్వు రాజుగా ఉండు, నేను నీకు సహకారిగా ఉంటాను అని చెప్పిన గొప్ప మనసున్నవాడు. అంతేకాకుండా శరీర సంబంధమైన తండ్రితో స్నేహభావంతో, ప్రేమతో, గౌరవంతో మరణం వరకు కలిసి జీవించిన వాడు. మనం కూడా కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, సంఘాల్లో సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతిదానికి ఇబ్బంది పడి మనం బయటికి వెళ్ళిపోవటం కాదు, కానీ మనం అక్కడే ఉండి సమస్యతో పోరాడి, వ్యక్తులతో కాదు అక్కడ ఉన్న సమస్యలతో పోరాడి వాటిని పరిష్కరించుకొని మన వంతుగా మనం ప్రభువుకు మహిమకరంగా ఆయన చేతిలో సాధనాలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన సంతోష పెట్టేవారిగా మనల్ని మనం అప్పగించుకుందాం. చివరిలో ఇలా చెప్పి ముగించాలనుకున్నాను. మన స్వార్థాన్ని, మన స్వప్రయోజనాన్ని పక్కన పెడదాం. దేవుని చిత్తం జరగటం ముఖ్యం అనుకుందాం, సంఘ క్షేమం ముఖ్యం అనుకుందాం, దేవుని పని జరగటం ముఖ్యం అనుకుందాం. దానికోసం తగ్గుదాం, ఒక అడుగు వెనక్కేద్దాం. అవసరమైతే మనం దేవుని కోసం కొంతకాలం మౌనంగా ఉండవలసి వచ్చినా ఉందాం. మెట్టుకు దేవుని పని జరగాలి, దేవుని చిత్తం జరగాలి, దేవునికే మహిమ రావాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. మంచిదండి. ప్రభు నామమును బట్టి వాక్యం అందించినటువంటి జోసంబర్ణ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి చక్కని వర్తమానము మరి అందించిన విధానమును బట్టి మనం కూడా ఆత్మీయులను
ఎంతగానో ఆదరించాలి, ప్రేమించాలి, వారిని అంగీకరించాలి, సంఘంలో వారిని గుర్తించాలి. ఈ విషయాలు మరి చక్కగా మరి మనకు వినిపించినటువంటి దైవర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని అందించినటువంటి మరి జోసఫ్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి ఇస్రాయల్ అన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇస్రాయల్ అన్న గారు. ఉన్నారానా? ఉన్నారు, అన్మ్యూట్ అవ్వలేదు. లేదంటే పి సుందరాజన్న, సుందర్ జాన్ అన్న సుందర్ జాన్ అన్న ప్రార్థన చేయండి నా, నెల్లూరు నుండి. ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన యేసయ్య, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములు నాయన. ఘనమైన దేవుడు, ఘన కార్యం దేవాశ్చర్యకరుడా నీకు స్తోత్రములు తండ్రి. రక్షకుడైన రాత్రంతా మా దేహాలకు మంచి నిద్రనిచ్చావు ప్రభావ. ఇది నాయన తండ్రి, ఉదయకాలంలో నాయన 5 గంటలకు నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించారు. స్తోత్రం ప్రభా. ఏదైనా మా అధ్యక్షులుగా నడిపించినటువంటి దాసులు మంచి జ్ఞానం ఇచ్చారు, చక్కగా నడిపించాడు. స్తోత్రంలో ఏదైనా వాక్యం అందించిన జోసఫ్ అనే సిలువ చట్టం మెరుగుపరిచి ప్రభావ మాకు కావాల్సిన వాక్కులు, పరిశుద్ధమైన వాక్కులు నాయన దాసులు అందించి ఉండగా ఎన్నో వాక్కులు మా హృదయాలు విడిచిపెట్టక ఫలింపు దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు రక్షక నాయన, మా దేవుడు, సజీవుడు, విమోచకుడు నాయన నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన ఇద్దరు తండ్రి ప్రభా నాయన బర్నబాసన కుటుంబాన్ని, బిడ్డల్ని, సంఘాన్ని పరిచయం దీవించిన ప్రభా నీకు స్తోత్రములు. దస్తపన్న గారి నాయన కుటుంబాన్ని, బిడ్డని, సంఘాన్ని పరిచయం దీవించండి. ఇంకా నీ కృపలో ఎక్కువగా వినియోగించి మీరు వాడుకోండి ప్రభా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడ నాయన వాతావరణాన్ని స్వాధీనించుకొని చక్కగా ప్రభా నీ లేఖనాలు అందించాడు. మేము ఉన్నాం ప్రభా, మీరే దీవించి మహిమ పొందమని, కృప చూపమని ఆయన మమ్మల్ని అందరూ నాయన స్వాధీనంలో ఉంచుకొని చక్కగా విని గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేసి అందరూ బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తాం. అతన్ని స్వాధీనంలో ఉంచుకొని సమస్తమని అధ్యక్షుని జరిగించి మహిమ పొంది ప్రభా మీరే కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బతిలాడి ఎడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో ప్రార్థించిన అన్నగారు కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పేతురన్న గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పాట పాడినటువంటి సహోదరుడు చంద్రయ్య గారిని బట్టి ప్రభునామన వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వాక్యం కొరకు ప్రార్థించినటువంటి మరి డేవిడ్ రాజన్న గారు కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మరి ఓడి చెరువు మరి మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ సంఘం ఆహ్వానం మేరకు వాక్యం అందించినటువంటి జోసఫ్ అన్న గారికి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసినటువంటి మరి అన్నగారికి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పచెప్తున్నాం.